Hello everyone, welcome to Upasthapana YouTube channel. I am Vinod Kumar, Faculty of English and Current Affairs. So, for the aspirants who have been preparing for the banking exams, there is another opportunity and that is the ECGC, the Export Credit Guarantee Corporation has released a notification for the recruitment of probationary officers. సో ఇక్కడ ఈసీజీసీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. అది ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్. ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందో అదే సేమ్ సిలబస్, అదే ప్యాటర్న్. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ వాళ్ళకి అనదర్ బెస్ట్ ఆపర్చునిటీ. వేకెన్సీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి చాలా, ఓకే. అయినప్పటికీ మీరు అప్లై చేసి రాయడానికి ట్రై చేయండి. ఎందుకనంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ అప్లికేషన్స్ రావు, ఓకే. సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇగో ఇది అనదర్ ఆపర్చునిటీ, ఓకే. సో ఒకసారి చూడండి, ది ఈసీజీసీ హోల్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకే. సో ఇది గవర్నమెంట్ కంపెనీ అండి. ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్. సో స్కేల్ చూడండి, పే స్కేల్ 53,600 నుంచి 1,02,090 రూపీస్ వరకు ఉంది, ఓకే. సో ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి ఈ ఎగ్జామినేషన్ సింగిల్ ఎగ్జామ్ అండి, ఓకేనా. సింగిల్ ఎగ్జామ్, ఒకటి ఆన్లైన్ ఎగ్జామ్, ఓకేనా. అంటే ఇది ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఓకే. ప్రిలిమ్స్ అనేది ఇగో ఇక్కడ లేదు, ఓకేనా. అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి తెలంగాణలో హైదరాబాద్లోనే ఉంది సెంటర్, ఓకే. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఇచ్చారు. హవెవర్, ఓకే. సో మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకసారి ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక విత్ రెస్పెక్ట్ టు దిస్ నోటిఫికేషన్ మనం కనుక చూస్తే, సో ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే చూడండి, మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఓకే, ఇన్క్లూడింగ్ ఎడిట్. సో దిస్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ 14th September టు 30th October, అంటే 1 month టైం ఇచ్చారు మనకి అప్లికేషన్కి, ఓకే. సో దీస్ ఆర్ అదర్ పాయింట్స్ టు బి కన్సిడర్డ్. చూడండి, ఆన్లైన్ రిటన్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ అండ్ ఆల్సో డెస్క్రిప్టివ్. ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఆన్ 16th November రోజున ఇచ్చారు, ఓకే. 16th November రోజున ఇచ్చారు. సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఏంటండి, సో ఇక్కడ బిట్వీన్ 16th December 31st December అని ఇచ్చారు. సో ఇది అనదర్ పాయింట్. సో ఇక్కడ ఎగ్జామ్ అయితే ఎప్పుడండి, 30th November 2024 రోజున మనకి ఎగ్జామ్ ఉంది. సో ఇక్కడ అదర్ డీటెయిల్స్ కనుక చూస్తే చూడండి, వెన్ ఇట్ కమ్స్ టు ఫీ డీటెయిల్స్, సో ఇక్కడ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ 900 ఉంది. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి 175 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ. సో ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది January February జరుగుతుందని ఇచ్చారు. ఒకసారి ఇఫ్ వి సీ ద వేకెన్సీస్, సో ఇక్కడ మొత్తం కలిపి మనకు వేకెన్సీస్ 40 ఉన్నాయండి. సో 37 ఇక్కడ మనకి వేకెన్సీస్, న్యూ వేకెన్సీస్ ఉన్నాయి, ఒక 3 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. అయినప్పటికీ మొత్తం కూడా మనకు 40 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 16 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 3 ఉన్నాయి, ఓబీసీలో 11 ఉన్నాయి, ఎస్టీ 4 వేకెన్సీస్, ఎస్సీ 6 వేకెన్సీస్ ఉన్నాయి, ఓకే. సో ఇవన్నీ కూడా వేకెన్సీ డీటెయిల్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూస్తే, ఏజ్ యాజ్ ఆన్ 1st September 2024 వరకు ఎంత ఉండాలండి, మినిమం 21 years ఉండాలి. అంటే 21లోకి ఎంటర్ అయి ఉండాలి మినిమం. ఇక్కడ మ్యాక్సిమం 30 years ఉండాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అయితే, ఓకేనా. అంటే 31లోకి ఎంటర్ అయి ఉండొద్దు అని మీనింగ్. అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 30+5 అన్నట్టు, 30+5 అంటే 35 years వరకు రాయొచ్చు వాళ్ళు. అంటే 36లోకి ఎంటర్ కావద్దు అన్నట్టు. సో ఇక్కడ ఏంటనంటే ఓబీసీ వాళ్ళకి, ఓకే, ఓబీసీ వాళ్ళకి అది నాన్ క్రీమీ లేయర్ 3 years ఉంటుంది. అంటే 30+3 అంటే 33 years వరకు రాయొచ్చు. అంటే 34లోకి ఎంటర్ కావద్దు వాళ్ళు, ఓకే. 33 years వాళ్ళకి 33 years, ఇక్కడ 35 వాళ్ళు ఏంటంటే 35 వరకు ఎలిజిబిలిటీ ఉంది, ఓకే. సో అదర్గా ఏంటనంటే మనకి అదర్ వాటికి ఇది ఒకసారి చూడండి, 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో ఇది కూడా ఎప్పుడండి, 1st September 2024. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఏంటనంటే ఏ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఎనీ డిసిప్లిన్ అంటే డిగ్రీలో మీరు ఏది చేసినా ఎలిజిబుల్ అవుతారు.
మనకు డిగ్రీ పాస్ అయితే చాలు. ఓకే, డిగ్రీ పాస్ అయితే చాలు. అది బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీజెడ్సీ కావచ్చు. సో ఇక్కడ 3 ఇయర్ డిగ్రీలో మనకి ఏ డిసిప్లిన్లో కూడా మీరు పాస్ అయినా దెన్ యూ విల్ బి ఎలిజిబుల్. సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, మనకు రిజిస్టర్ చేసుకున్నప్పుడే, అంటే ఇప్పటికే మనకు ఆల్రెడీ డిగ్రీ పాస్ అయి ఉండాలి, మన దగ్గర మెమో ఉండాలి. అంటే ఇక్కడ ఏంటండి, ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని దేని మీనింగ్. ఓకే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూస్తే చూడండి, ఆల్రెడీ బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఈజీ. సో ఇక్కడ ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా మోడరేట్గా ఉంటుందండి. సో కట్ ఆఫ్ మే బీ హై. ఇక్కడ చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విచ్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్. సో ఆబ్జెక్టివ్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ ఇస్తారు. సో ఇక్కడ చూస్తే మనకి నేమ్ ఆఫ్ ది టెస్ట్ చూడండి, రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ ఇచ్చారు. దేర్ విల్ బి 50 మార్క్స్, విచ్ మీన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో టు అటెంప్ట్ దిస్ టెస్ట్ దేర్ విల్ బి 40 మినిట్స్. అంటే ఈ రీజనింగ్ని అటెంప్ట్ చేయడానికి దేర్ విల్ బి 40 మినిట్స్ టైం ఇస్తారు. సో ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్ ఇచ్చారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ నుండి ఇక్కడ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ 10 మినిట్స్ టైం ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మినిట్స్ 20 మినిట్స్, ఇక్కడ 40 మార్క్స్ 20 మినిట్స్ టైం ఇచ్చారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 40 మినిట్స్. ఓకే, అంటే రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టుగెదర్ ఫెచెస్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ టుగెదర్ ఫెచెస్ 40 క్వశ్చన్స్, సో దేర్ విల్ బి 40 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ 20. ఓకే, 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. మనకి ఇచ్చిన టైము 2 hours 20 minutes టైం ఇచ్చారు, అంటే 140 minutes టైం ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ డెస్క్రిప్టివ్ పేపర్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా డెస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. సో చూడండి, ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ మెరిట్. ఓకే, కన్సిడర్డ్ ఫర్ మెరిట్. ఇక్కడ అనదర్ పాయింట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఏంటనంటే చూడండి, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ అని అంటే రీజనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ 50కి ఒక 20 రావాలనుకోండి, మినిమం 20 వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అవేర్నెస్లో 40కి ఒక 25 వచ్చి ఉండాలనుకోండి. ఓకేనా, సో ఇక్కడ 25 మినిమం వచ్చి ఉండాలి. మళ్ళీ ఓవరాల్గా 200కి ఫర్ ఎగ్జాంపుల్ 155 రావాలి అన్నారు అనుకోండి, మినిమం మనకు 155 వచ్చి ఉండాలి అన్నిట్లలో కలిపితే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 155కి 156 వచ్చాయి, కానీ రీజనింగ్లో 20కి 19 వచ్చాయి, అయినప్పటికీ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. అంటే మినిమం ఒక టెస్ట్లో మినిమం కట్ ఆఫ్ రావాలి. ఇట్ విల్ బి డిసైడెడ్ బై ది ఈసీజీసీ అండ్ యూ విల్ హ్యావ్ టు క్వాలిఫై ఓవరాల్లీ. ఓకే, సో immediately after you have attempted the multiple choice questions based test, then you will have to appear for descriptive paper. Immediate గా descriptive paper ఉంటుంది. ఒకటి ఏంటండి, ఎస్సే రాయాలి. 2 questions ఇస్తారు, ఒకటి ఎస్సే రాయాలి. ఓకే, 20 questions. ఇంకొకటి ఏంటండి, ప్రెసీజ్ రైటింగ్, అంటే లెంతీగా ఉన్న ప్యాసేజ్ని 1/4లో కాంట్రాక్ట్ చేసి అంటే కుదించి మనం రాయాల్సి ఉంటుంది. 2 questions ఉంటాయి, ఒకటి అటెంప్ట్ చేయాలి, 20 మార్క్స్ అంటే 40. ఇక్కడ ఏంటండి 40 క్వశ్చన్స్. మనకి ఇచ్చిన టైము ఎంత, 40 మినిట్స్ టైం ఇచ్చారు. చూడండి, కొన్ని టెస్టులలో డెస్క్రిప్టివ్ టెస్ట్ ఏంటనంటే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది, బట్ హియర్ ఇట్ ఈస్ ఏంటండి కన్సిడర్డ్ ఫర్ మెరిట్. అంటే ఇందులో వచ్చిన 2 మార్క్స్ను కూడా మనకి కన్సిడర్ చేస్తారు ఫర్ ద ఫైనల్ మెరిట్. అంటే ఇక్కడ వచ్చిన మార్క్స్ను మనకి తీసుకొని ఓకేనా క్లబ్ చేసి ఓకేనా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చూడండి, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అనేది ఒకటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటనంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ ఆల్సో బి లో. ఓకే, సో డెఫినెట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. అంటే సపరేట్గా దీనికోసం ప్రిపరేషన్ అనేది అవసరం లేదు. ఓకే, ఎవరైతే బ్యాంకింగ్ లేదంటే ఎస్ఎస్సి కొంతవరకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దీన్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ దీన్ని ఈజీగా క్రాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఎందుకనంటే సపరేట్ సిలబస్ అనేది లేదు. ఓకే, ఆర్ఆర్బి పిఓ ఐబిపిఎస్ పిఓ లెవెల్లో చూస్తే ఇది కొంతవరకు తక్కువగానే ఉంటుంది. ఓకే, లేదంటే అదే లెవెల్లో మనకి ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ డెఫినెట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ with respect to this notification, you can ask that doubt in the comment section below. Okay, thank you.